మహానటి కీర్తి సురేష్ తన బాయ్ ఫ్రెండ్ యాంటోనీతో గోవాలో బంధుమిత్రుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా ఇరు కుటుంబాల సాక్షిగా హిందూ సాంప్రదాయం ప్రకారం ఘనంగా పెళ్లి జరుపుకున్నట్టు ఫోటోల్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు కీర్తి సురేష్. ఇక చూసుకుంటే కీర్తి సురేష్ తాజాగా బాలీవుడ్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బేబీ జాన్ ఒక మూవీతో తను బాలీవుడ్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అంశం మనం గత కొంతకాలంగా చూసాము. బట్ తాజాగా కీర్తి సురేష్కి సంబంధించినటువంటి ప్రేమ వ్యవహారం కానీ లేకపోతే తన బాయ్ ఫ్రెండ్ యాంటోనీని పెళ్లి చేసుకునబోతున్నటువంటి అంశాలు కూడా ఎక్కడా కూడా కీర్తి చాలా గోప్యంగా ఉంచారు. ఎక్కడా కూడా వీటిని రివీల్ చేయలేదు. బట్ ఒక పోస్ట్ ద్వారా ఆ విషయాన్ని ఆవిడే వెల్లడించారు పెళ్లికి ముందు 1 నెల క్రితం. సో ఆ టైంలో ఆవిడ తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకొని అక్కడ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. మరి డిసెంబర్ 11వ తారీఖున గోవాలో తన బాయ్ ఫ్రెండ్ యాంటోనీతో పెళ్లి జరుపుకోబోతున్నట్టు ఆవిడ తన వెడ్డింగ్ కార్డ్ ఏదైతే ఉందో అది ముందు దేవుడి దగ్గర పెట్టడం కోసం నేను తిరుమల వచ్చానన్నట్టు ఆవిడ చెప్పినటువంటి వ్యాఖ్యలు మనం చూసాము. సో ఇక కీర్తి సురేష్కి సంబంధించినటువంటి అంశాలను కొంచెం క్లియర్గా చూసుకున్నట్టయితే యమ్మడు నేను శైలజ మూవీ ద్వారా తెలుగు తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత తెలుగులో పవన్ కళ్యాణ్ పక్కన కూడా అజ్ఞాతవాసి అనే ఒక సినిమాని చేయడం జరిగింది. సో అలా చెప్పుకుంటూ పోతే ఈ అమ్మడు ఒక నటన కానీ ఈ అమ్మడు ఎంచుకున్నటువంటి క్యారెక్టర్లు కానీ నిజంగా ఒక విధంగా కొంచెం డిఫరెంట్గానే ఉంటాయని చెప్పొచ్చు. బట్ అలనాటి మహానటి సావిత్రి గారికి సంబంధించినటువంటి బయోపిక్లో మాత్రానికి కీర్తి సురేష్ చేసినటువంటి ఆ సావిత్రి గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అందులో ఇలా ఒదిగిపోయింది. మనం నిజంగానే అంటే 90s కిడ్స్ కానీ లేకపోతే 20s కిడ్స్ కానీ అసలు సావిత్రి గారు అంటే ఇలానే ఉంటారేమో అనే విధంగా ఆవిడ నటన అయితే మనం చూసాము. బట్ ఎట్టకేలకు మహానటి కీర్తి సురేష్ ఒక ఇంటి సంబంధించినటువంటి యజమానురాలు అనొచ్చు లేకపోతే ఒక గృహిణిగా మారబోతుంది. మొత్తానికి అనుకున్నట్టుగానే తన ప్రియుడు యాంటోనీని పెళ్లి చేసుకుంది. సో ఆ పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆవిడ పంచుకోవడం జరిగింది. సో ఆ ఫోటోలు కూడా చూస్తే మనకు అర్థమవుతుంది యాంటోనీ తనకి 3 ముళ్ళు వేస్తున్నట్టు ఒక ఫోటో ఉంటే మరో ఫోటో కూడా ఒకరినొకరు హగ్ చేసుకుంటున్నటువంటి ఫోటో ఒకటి బయటికి రావడం జరిగింది. దీనికన్నా ముందు ప్రీ వెడ్డింగ్ షూట్కి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా రావడం జరిగింది. సో మొదటి నుంచి కూడా కీర్తిని చూస్తే అరే మన పక్కింట్లో అమ్మాయి జోవియల్గా ఎలా ఉంటుంది, సాంప్రదాయంగా ఎలా ఉంటుంది అనే కోణంలో మనకి ఎలా అనిపిస్తుందో సేమ్ మనకు అలాగే అనిపిస్తుంది. కీర్తిని చూడగానే మన అమ్మాయి మన పక్కింటి అమ్మాయి అనే అంత విధిగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కీర్తిని అలా ఓన్ చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఎందుకంటే నేను శైలజ సినిమాలో తన నటన చూసినట్టయితే నిజంగా ఒక ఇన్నోసెంట్ అమ్మాయి మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది, ఒక తండ్రి ప్రేమను మిస్ అవుతున్నటువంటి అమ్మాయి మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది అనే వేలో అలా అనిపించింది. ఇక మహానటి సావిత్రి గారికి సంబంధించినటువంటి బయోపిక్లు అయితే ఇంకా ఆవిడ నటనకి ఒక్కసారిగా మనం అందరం గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందే. అది కూడా తక్కువేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేషనల్ అవార్డు విన్నింగ్ కూడా మనం చూసాము. అలాంటి ఒక నటనతో అలాంటి ఒక పర్ఫార్మెన్స్తో తన అందం అభినయంతో నిజంగా అందరి మనసులు కొల్లగొట్టింది, అందరి దగ్గర మార్కులు కొట్టేసింది, వావ్ అనిపించుకుంది. అలాంటి ఒక కీర్తి ఈరోజు నిజంగా పెళ్లి చేసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషదగ్గ విషయం. ఇక తన భర్త ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అనలేము, ఇక భర్త కాబట్టి తన భర్త యాంటోనీకి సంబంధించినటువంటి వివరాలు చాలామంది కూడా నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు యాంటోనీ ఎవరు, కీర్తికి ఎలా పరిచయం, అసలు కీర్తి సురేష్ని చేసుకునే అంటే లైక్ వాళ్ళిద్దరి ప్రేమ ఎలా స్టార్ట్ అయింది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి ఈ సోషల్ మీడియా వేదికగా వెతికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి యాంటోనీ గురించి చూసుకుంటే యాంటోనీకి కీర్తికి గత 15 సంవత్సరాల నుంచి కూడా ఆ రిలేషన్ అలా కంటిన్యూ అవుతుందంట. అంటే స్కూల్ డేస్ నుంచి కూడా వీళ్ళ పరిచయం ఉంది. ఫస్ట్ వీరు ఒక మంచి స్నేహితులు, ఆ తర్వాత ఇద్దరు ఒకరి ఇష్టాలని ఒకరు రెస్పెక్ట్ చేసుకుంటూ ఒకరి మనసులో ఒకరు కలవడంతో ఇద్దరు ప్రేమికులుగా మారారు. సో కొంతకాలంగా వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నట్టయితే కీర్తి వెల్లడించడం జరిగింది. అండ్ బట్ కీర్తి లవ్లో ఉన్నట్టు కానీ లేకపోతే కీర్తికి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు కానీ కీర్తి రిలేషన్లో ఉన్నట్టు కానీ ఎక్కడా కూడా చిన్న లీక్ కూడా అవ్వకుండా కీర్తి నిజంగా చాలా జాగ్రత్త పడిందని చెప్పొచ్చు. అంటే ఒక ఆడపిల్లకి తన ప్రేమకు సంబంధించి కానీ తన పెళ్ళికి సంబంధించి కానీ ఈ అంశాలన్నీ నిజంగా ఒక విధంగా చాలా గొప్ప విషయాలు. సో వీటిని బయట వరకు వస్తే అవి ఎలా పొట్రే అవుతాయి, ఎలా బయటకు తీసుకుంటారు అనే ఒక అంశం ఉంటుంది కాబట్టి దట్టు ఆడపిల్లకి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి నిజంగా ఈ విషయంలో కీర్తి కానీ కీర్తి కుటుంబ సభ్యులు కానీ చాలా జాగ్రత్త పడ్డారని చెప్పొచ్చు. బట్ ఎట్టకేలకు తన కాబోయే హస్బెండ్ని పెళ్లికి ముందే ఆవిడ పరిచయం చేయడం, తన పేరు యాంటోనీ అని, మాది 15 సంవత్సరాల బంధం ఇప్పుడు స్నేహ బంధం ప్రేమ బంధంగా మారింది, ప్రేమ బంధం కాస్త పెళ్లి బంధంగా మారబోతుందంటూ ఆవిడ చెప్పినటువంటి హింట్ కూడా మనం చూసాము. ఇప్పుడు గోవాలో
అతి తక్కువ బంధుమిత్రుల సమక్షంలో, అతి తక్కువ స్నేహితుల సమక్షంలో కీర్తి అయితే మొత్తానికి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అది కూడా హిందూ సాంప్రదాయం ప్రకారంగా కీర్తి పెళ్లి జరిగింది. బట్ యాంటోనీ క్రిస్టియన్ కాబట్టి మేబీ రానున్న రోజుల్లో అంటే తర్వాత మళ్ళీ దీన్ని క్రిస్టియానిటీలో కూడా పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉంది అనేది కూడా వినిపిస్తూ ఉంది. బట్ యాంటోనీకి మాత్రానికి అంటే బీటెక్ అయిపోయిన తర్వాతకి తను ఫారెన్ వెళ్ళిపోవటం, అక్కడ చదువుకొని వచ్చిన తర్వాతకి తను ఖతార్లో కానీ లేదంటే ఇతర దేశాల్లో తనకు కొన్ని బిజినెస్లు ఉన్నాయని. సో మొత్తానికైతే అతను ఒక పారిశ్రామికవేత్త అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళు ఇప్పుడు ఏదైతే మన కీర్తి సో మన తెలుగులో కూడా మనందరం కూడా ఆమెని మన ఇంటి అమ్మాయిగా ఓన్ చేసుకున్నాం కాబట్టి సో ఈ కొత్త జంటని మనం కూడా విష్ చేద్దాము. రానున్న రోజుల్లో వీళ్ళ పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ బాగుండాలని మనందరం మన ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఈ జంటకి మనందరం కూడా విషెస్ తెలియజేస్తాం, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ. సో వీళ్ళ జీవితం ఇంకా ముందుకెళ్ళాలి, చాలా హ్యాపీగా ఉండాలి, పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు బాగుండాలని మనందరం కూడా కోరుకుందాం. అండ్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.